తల్లికి వందనం స్కీమ్ నుండి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎవరికైతే ఇప్పుడు తల్లికి వందనం స్కీమ్కి ఎలిజిబుల్ అయినా సరే వాళ్ళకు డబ్బులు రాలేదో వాళ్ళందరికీ ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ ఇప్పుడు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ముందుగా ఎవరైతే 10th పాస్ అయిన పిల్లలు ఉంటారో, అంటే ఇంటర్మీడియట్లో చేరాలి అని అనుకుంటూ ఉంటారో, వాళ్ళు ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళ పేరు ఆన్లైన్లో ఎంటర్ అయిన తర్వాత వాళ్ళకు తల్లికి వందనం స్కీమ్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పాస్ అయిన వాళ్ళకు వీళ్ళు నెక్స్ట్ కాలేజీలో జాయిన్ అవుతుంటారు కదా, అంటే డిగ్రీ కావచ్చు, పాలిటెక్నిక్ కావచ్చు, బీటెక్ కావచ్చు. వీళ్ళు కాలేజీలో జాయిన్ అయిన తర్వాత, అంటే పాలిటెక్నిక్ కావచ్చు, బీటెక్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, జాయిన్ అయిన తర్వాత వీళ్ళకు ఫీజు రీయింబర్స్మెంట్ అయితే అందడం జరుగుతుంది. అంటే ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా వీళ్ళకైతే ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఎవరైతే పిల్లలు అర్హుల జాబితాలో ఉండి ఒకరికి వచ్చి ఇంకొకరికి రాకుండా ఉంటుందో వాళ్ళు, ఆ పాప కానీ బాబు కానీ 10వ తరగతి కానీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కానీ పాస్ అయిన వారు కాకపోతే, అంటే 10th కాకుండా లేదా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కాకుండా ఉండి వాళ్ళు అర్హుల జాబితాలో పేరు ఉండి కూడా ఒకరికి వచ్చి ఒకరికి డబ్బులు రాకపోతే వీళ్ళు సచివాలయంలో సోమవారం రోజు, అంటే 16వ తేదీ 6వ నెల 2025 తేదీ నాడు వీళ్లకు గ్రీవెన్స్ పెట్టబడుతుంది. తర్వాత వీళ్లకు ఎవరైతే పాప కానీ బాబు కానీ వీళ్ళ పేరు అర్హుల జాబితాలో రాలేదో వాళ్ళు ఆ స్టూడెంట్ ఐడి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది మీరు ఏ స్కూల్లో అయితే చదువుతుంటారో ఆ స్కూల్లో మీకు రాసి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మీకు ఆధార్ జిరాక్స్, అంటే నెక్స్ట్ మీరు స్టూడెంట్ ఆధార్ కార్డ్ జిరాక్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత తల్లి ఆధార్ కార్డ్ జిరాక్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత రైస్ కార్డ్ జిరాక్స్ కూడా ఇక్కడైతే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఏదైనా మీ మొబైల్ నెంబర్, వర్క్ అవుతున్న మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ తీసుకొని మీరు సచివాలయం దగ్గరికి వెళ్ళి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఒక అప్లికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఫిల్ చేసి మీరు ఇస్తే మీకైతే ఈ పథకం నుండి డబ్బులు అయితే, తల్లికి వందనం స్కీమ్ నుండి డబ్బులు అయితే వస్తాయి. తర్వాత తల్లికి వందనం పథకానికి మీరు అర్హులు అయి ఉండి కూడా పిల్లల పేర్లు అసలు అర్హుల జాబితాలో లేదా అనర్హుల జాబితాలో లేకపోయినా, అంటే మీ పేరు అర్హుల జాబితాలోను లేదా అనర్హుల జాబితాలోను రెండింటిలో కూడా మీకు లేకపోయినా, మీరు స్కీమ్కి ఎలిజిబుల్ అయి ఉన్న వాళ్ళు అయితే వీళ్లకు మీరు సచివాలయం దగ్గరికి వెళ్ళి సోమవారం రోజు, అంటే 16/6/2025 నుండి మీకైతే గ్రీవెన్స్ పెట్టబడుతుంది. దీనికోసం మీరు ఎవరైతే స్టూడెంట్ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉంటారో వాళ్ళు అర్హుల జాబితాలో మీ పేరు లేకపోతే మీరు మీ స్టూడెంట్ ఐడి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇది మీరు చదువుతున్న స్కూల్లో అయితే ఇస్తారు. 10 డిజిట్స్ అయితే ఈ నెంబర్ ఉంటుంది. అదే మీరు కాలేజ్ ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు అయితే మీకు 12 డిజిట్స్ అయితే ఈ నెంబర్ ఉంటుంది. తర్వాత మీరు మీ ఆధార్ కార్డ్ జిరాక్స్ను, అలాగే మీ మదర్ ఆధార్ కార్డ్ జిరాక్స్ను, తర్వాత రైస్ కార్డ్ జిరాక్స్ను, తర్వాత పనిచేస్తున్న ఒక మొబైల్ నెంబర్ను, అంటే మీరు ఇచ్చే మొబైల్ నెంబర్ అక్కడ కంపల్సరీగా వర్క్ చేయాలి. ఆ వర్క్ చేస్తున్న మొబైల్ నెంబర్ను ఇక్కడ మీరు ఈ డీటెయిల్స్ అన్నిటినీ తీసుకెళ్ళి మీరు సచివాలయం దగ్గర అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే సచివాలయం దగ్గర మీకు ఒక చిన్న అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఫిల్ చేసి ఇచ్చేసేయండి. వీటన్నిటిని ఇస్తే మీకు తల్లికి వందనం స్కీమ్ అయితే డబ్బులు అయితే పడతాయి. అంటే ఎవరైతే అర్హులు అయి ఉండి కూడా అనర్హుల జాబితాలో పేరు వచ్చినా, లేదా అర్హుల జాబితాలో పేరు వచ్చి కూడా మీకు అమౌంట్ పడకపోతే ఈ డీటెయిల్స్ అయితే తీసుకోండి. అప్లికేషన్ కూడా ఇక్కడ మీరు స్క్రీన్ పై చూడొచ్చు. ఈ విధంగా అయితే అప్లికేషన్ ఉంటుంది. దీన్ని కూడా మీరు ఫిల్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.